హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి 8th క్లాస్కి సంబంధించినటువంటి బయాలజీలో ఉన్నటువంటి మనకి లెసను పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు. మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. దీంట్లో మరి ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో దీంట్లో ముందుగా మనకి పెరిగినటువంటి జనాభాకి కావాల్సినటువంటి ఆహారాన్ని సరఫరా చేయడం కోసం మరి ఇప్పుడు చాలా రకాలైనటువంటి పంటలకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించడం జరుగుతుంది. మరి వ్యవసాయం తీసుకున్నట్లయితే క్రీస్తుకు పూర్వం 10,000 వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవాళ్ళు. మరి వారు ఆహారం కోసం ఏం చేసేవాళ్ళు, సముదాయాలుగా ఒక చోట నుంచి ఇంకో చోటకు పోయి వాళ్ళకి ఎక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆహారం, కూరగాయల దుంపలు ఉంటే అక్కడ తింటూ వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు. మరి అయితే ఇక్కడ మనకి పంట అంటే ఏంటో చూద్దాం. ఒకే రకమైనటువంటి మొక్కల్ని ఒక చోట ఎక్కువ మొత్తంలో పెంచడాన్ని పంట అంటారు. ఒకే రకమైనటువంటి మొక్కల్ని ఎక్కువ సంఖ్యలో ఒకే చోట పెంచడాన్ని పంట అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉందనుకోండి, వరిలో మనం ఏం చేస్తున్నాం, ఒకే రకమైనటువంటి మొక్కల్ని కొన్ని పొలాల్లో ఎక్కువ సంఖ్యలో మనం పెంచుతున్నాం. సో మరి అట్లా కాకుండా కేవలం 1-2 మొక్కలు పెంచినట్లయితే దాన్ని మనం పంట అని చెప్పడం కుదరదు. కాబట్టి ఒకే రకమైనటువంటి మొక్కల్ని అత్యధిక సంఖ్యలో ఒక చోట పెంచినట్లయితే దాన్ని పంట అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పేజీ నెంబర్ 55 తీసుకున్నట్టయితే దీంట్లో మనకి పేజీ నెంబర్ 55లో పంటలు అనేవి దాదాపు మనకి 2 రకాలైనటువంటి పంటలు కనిపిస్తుంటాయండి. ఖరీఫ్ పంటలు, రబీ పంటలు. ఖరీఫ్ పంటలు అంటే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత, అంటే మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, సో ఈ కాలంలో పండేటటువంటి పంటల్ని ఖరీఫ్ పంటలు అని చెప్పడం జరుగుతుంది. వర్షాకాలంలో పండేటటువంటి పంటలను ఏమని పిలుస్తారు అని అంటే ఖరీఫ్ పంటలు అంటారు. జనరల్గా మనకి వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్కి, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో ఉండేటటువంటి ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో పండేటటువంటి పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వరి, గోధుమ, జొన్న, తర్వాత సోయాబీను, జొన్న, గోధుమ లేదండి, వరి, జొన్న, సోయాబీను, వేరుశెనగ, ప్రత్తి. సో ఇవి ఖరీఫ్ పంటలు. చూడండి, నెక్స్ట్ రబీ పంటలు అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు పండేటటువంటి పంటల్ని రబీ పంటలు అంటారు. వీటిని శీతాకాలంలో మనకి ఎక్కువగా పండించేటటువంటి పంటలు. అక్టోబర్ నుంచి మార్చి వరకు పండేటటువంటి పంటల్ని మనకి రబీ పంటలు అంటారు. దీంట్లో మనకి గోధుమలు, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసెలు, సో ఇవన్నీ కూడా మనకి రబీ పంటలకు ఉదాహరణ. అయితే చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వరి, గోధుమ, జొన్న, సో ఇవన్నీ కదా. ఈ సీక్వెన్స్లో వరి, గోధుమ, జొన్న తీసుకున్నప్పుడు వరి, జొన్న అనేటటువంటిది మాత్రమే ఖరీఫ్ పంటలు. నెక్స్ట్ గోధుమ మాత్రం ఖచ్చితంగా రబీ పంటనండి, గుర్తుపెట్టుకోవాలి. గోధుమ అనేటటువంటిది రబీ కాలానికి చెందినటువంటి పంటగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా మనకి పప్పు ధాన్యాలు, బఠానీలు, అవిసెలు ఇవన్నీ కూడా రబీ పంటలాగా పండించడం జరుగుతుంది. మరి పంటలు పండించేటటువంటి పద్ధతిని ఏమంటారంటే వ్యవసాయ పద్ధతులు అంటారు. పంటలు పండించడానికి మనం ఉపయోగించేటటువంటి చేసే అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కలిపి వ్యవసాయ పద్ధతులు అంటారు. దీంట్లో నేలను సిద్ధం చేయటం, విత్తనాలు నాటడం, ఎరువులు వేసుకోవటం, నీటిని కల్పించడం, పంట కోయటం, పంటను భద్రపరచడం, సో ఇవన్నీ కూడా మనకి దీని కిందకే వస్తాయండి. మరి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకుందాం. నేలను సిద్ధం చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనేటటువంటి క్వశ్చన్ జనరల్గా అడగొచ్చండి. మరి అంటే నేలను సిద్ధం చేయటంలో ఏంటంటే మనం నేలను దున్నుతాం మనం, అంటే ట్రాక్టర్తో కానీ లేకపోతే నాగలతో కానీ దున్నడం వల్ల ఉపయోగం ఏంటి అంటే నేల గుల్లబారుతుంది. నేల గుల్లబారి గాలి లోపలికి చక్కగా ఫ్రీగా పోతుంది. మొక్క వేర్లు కూడా గుల్లబారినటువంటి నేలలో మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లోపల ఉన్నటువంటి దున్నటం వల్ల లోపల ఉన్నటువంటి పురుగులు, గుడ్లు, కీటకాలు, వాటికి సంబంధించినవన్నీ కూడా బయటికి రావటం వల్ల అవన్నీ కూడా ఎండకి చనిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, అప్పుడప్పుడు దున్నినప్పుడు ట్రాక్టర్ దగ్గర కొంగలు, పక్షులు వస్తూ ఉంటాయి గుంపులు. ఎందుకంటే అక్కడ దున్నినప్పుడు లోపల ఉన్నటువంటి పురుగులు, కీటకాలు బయటికి రావటం వల్ల అవన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే పంట మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక మొక్కలు బాగా నీళ్లు భూమిలోకి ఇంకడానికి కూడా ఉపయోగపడతాయి. లేకపోతే ఏమవుతుందంటే బండబారిపోయి నీళ్లు కిందకి దిక్కకుండా ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి దున్నడం వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి.
నెక్స్ట్ పేజీ నెంబరు 57. పేజీ నెంబర్ 57లో మనకి తీసుకున్నట్లయితే దీంట్లో మనకి నేలని వదులు చేసే విధానాన్ని చాళ్ళు తీయడం లేదా దున్నటం అంటారు. మరి ఇట్లా దున్నడానికి మనకి నాగలిని ఉపయోగించి వీటిని దున్నటం జరుగుతుంది. మరి ఇట్లా దున్నేటప్పుడు మనకి వి ఆకారంలో చాళ్ళు అనేవి రావడం జరుగుతుంది. దున్నడం వల్ల వచ్చేటటువంటి ఆ చాళ్ళు అనేటటువంటి అట్లా ఏ ఆకారంలో ఉంటాయంటే వి ఆకారంలో ఉంటాయి. మరి దున్నడానికి ఉపయోగించేటటువంటి ఏంటంటే నాగలి, తర్వాత తోళిక, గడ్డపార అని చెప్తూ ఉంటారు. ఇది మనకి ఈ పేజీలో ఉంది. నెక్స్ట్ నాగలి అనేది మరి పురాతన కాలం నుంచి ఉపయోగించేటటువంటి నాగలి దున్నేటటువంటి భాగం అండి, యంత్రం అండి ఇది. దీనికి మధ్యలో ఒక 2 గుర్రాలు కానీ ఎద్దులు కానీ కట్టి దానికి కట్టి లాగుతూ ఉంటారు, మనందరికి కూడా తెలిసిందే. నెక్స్ట్ మధ్యలో కర్ర దూలం లాంటిది ఉంటుంది, కాడి అంటారు. దానికి ఎద్దుల్ని కానీ లేకపోతే ఇంకా దున్నలను కానీ ఉపయోగించి వాటిని లాగుతూ ఉంటారు. ప్రస్తుతం మరి ఇనప కర్ర బదులుగా ఇనప నాగల్ని ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ తోళిక అంటే గడ్డపార అండి. ఇది కూడా నేలను దున్నడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది పొడవైనటువంటి కర్రలాగా ఉండి ఇనప కడ్డీ ఉంటుంది. దానికి చివర ఒక బాగా బలమైనటువంటి బ్లేడ్ ఉంటుంది చివర. సో ఆ బ్లేడ్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే తోళిక లేదా గడ్డపార అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ విధంగా ఇది కనిపిస్తుంది. దీన్ని తోళిక లేదా గడ్డపార అంటారు. పొడవైనటువంటి కడ్డీలాగా ఉండి దాని చివర ఒక బలమైనటువంటిది బ్లేడ్ లాంటిది కిందకి కనిపిస్తుంటుంది. సో దీన్ని ఏమంటారంటే తోళిక అని చెప్పడం జరుగుతుంది. తోళిక లేదా గడ్డపార అని చెప్తారు. ఇది ఈ విధంగా మనకి తోళిక అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇది పేజీ నెంబర్ వచ్చి 59వ పేజీలో ఉందండి. పేజీ నెంబర్ 59లో ఉంది ఏపీ టెక్స్ట్ బుక్లో. మరి సాగు చేసేటటువంటి సాధనం ట్రాక్టర్లతోటి ఈ మధ్య దున్నటం జరుగుతుందండి మనకి. నెక్స్ట్ విత్తనాలు నాటేటప్పుడు మనకి పంట దిగుబడి అనేది కేవలం మనం నాటుకునేటటువంటి విత్తనాల మీద ఆధారపడి ఉంటుంది. మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు, ఆరోగ్యకరమైనటువంటి విత్తనాలను ఎంపిక చేసుకోవడం వల్ల మనకి పంటలో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మరి మంచి క్వాలిటీ లేనటువంటి విత్తనాలు కానివ్వండి, లేకపోతే తక్కువ నాణ్యత కలిగినటువంటి విత్తనాలు ఎంచుకోవటం వల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది సరిగా రాకపోవడానికి అవకాశం ఉంటుంది. మరి విత్తనాలు మంచి క్వాలిటీ ఉన్నాయా లేదా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే విత్తనాలని కొన్ని నీళ్ళల్లో వేసినప్పుడు తేలికగా ఉన్నటువంటి గింజలన్నీ కూడా పైకి తేలటం జరుగుతుంది. బరువుగా ఉన్నటువంటి విత్తనాలు, నాణ్యంగా ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా దాంట్లో కిందకి దిగుతూ ఉంటాయి. సో కాబట్టి ఆ నీళ్ళల్లో కిందకి దిగినటువంటివి బరువుగా ఉన్నటువంటివన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాలుగా మనం గుర్తించవచ్చు. నాసి రకమైనటువంటి విత్తనాలు అవన్నీ కూడా నీళ్ళకి పైన తేలుతూ ఉంటాయి. సో వాటిని సపరేట్ చేసి మనం మంచి విత్తనాలని ఎంపిక చేసుకోవాలి. మరి విత్తనాలని నాటుకోవడానికి సాంప్రదాయమైనటువంటి ఒక పనిముట్టు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఒక గొర్రు అని చెప్తారు. ఆ గొర్రులో విత్తనాలు పోస్తూ ఉంటారు, పైన గరాటు ఉంటుంది. దాంట్లో విత్తనాలు పోయటం ద్వారా 2 నుంచి 3 పైపులు అనేవి కిందకు ఉంటాయి. దాంట్లో వరుసగా అవి చాళ్ళలో విత్తనాలు అనేవి పట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ పేజీ నెంబర్ 61 తీసుకున్నట్లయితే 61లో మనకి చూడండి విత్తనాలు చల్లేటటువంటి గొర్రు. దీంట్లో మనకి ట్రాక్టర్ సహాయంతో దీన్ని తోలటం జరుగుతుంటుంది. దీంట్లో ఎక్కువ విత్తనాలు మనం పోయటం వల్ల ఏమవుతుందంటే వరుస క్రమంలో అవన్నీ కూడా 4 లేదా 6 వరుసల్లో విత్తనాలు అనేవి నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తనాల గొర్రు అంటారు. నెక్స్ట్ సేంద్రియ రసాయన ఎరువులు. మరి ఎరువులు అనేటటువంటివి మొక్కల ఆరోగ్యం పెరగాలంటే ఎరువులు అనేవి చాలా అవసరం అండి. మరి ఎరువులు అనేటటువంటివి సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. సేంద్రియ ఎరువులు అంటే కేవలం మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాల నుంచి తయారయ్యేటటువంటి ఎరువుల్ని సేంద్రియ ఎరువులు అంటారు. అట్లా కాకుండా రసాయనాల నుంచి తయారైనటువంటి ఎరువుల్ని రసాయన ఎరువులు, కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటారు. ఆర్గానిక్ మాన్యూర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ మాన్యూర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. కేవలం మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి వాటి నుంచి తయారయ్యేటటువంటి ఎరువుల్ని సేంద్రియ ఎరువులు అంటారు. అట్లా కాకుండా ఫ్యాక్టరీలో తయారయ్యేటటువంటి ఎరువుల్ని రసాయన ఎరువులు అంటారు. మరి ఈ రసాయన ఎరువులు అనేటటువంటివి పంటలకు అంత మంచిది కాదు. తర్వాత ఇంకా ఈ సేంద్రియ ఎరువుల్లో మనకి వర్మీ కంపోస్ట్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. వానపాముల నుంచి తయారు చేసేటటువంటి ఎరువుని వర్మీ కంపోస్ట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పేజీ నెంబర్ 63లో తీసుకున్నట్లయితే దాంట్లో ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. అక్కడ దీంట్లో కొన్ని పెసలు తీసుకొని ఒకే పరిమాణం ఉన్నటువంటి 3 మొక్కలు తీసుకోవాలి.
దాంట్లో 3 ఖాళీ గ్లాసులు లేదా పాత్రలు తీసుకొని దాంట్లో ఏబీసీ అనే పేర్లు రాసి ఏ గ్లాస్‌లో కొంచెం మట్టి, ఆవు పేడ ఎయాలి. తర్వాత బి గ్లాస్‌లో కొంచెం యూరియా ఎయాలి, మట్టి కలపాలి. తర్వాత సి గ్లాస్‌లో కొంచెం మట్టిని మాత్రమే కలపాలి. ఇప్పుడు ఒకే కొలతలో ఉన్నటువంటి నీటిని 3 గ్లాసుల్లో పోసినటువంటి మొక్కలను నాటాలి. ఒకే భద్రంగా నుంచి వాటి పెరుగుదలను పరిశీలించాలి. సో, కాబట్టి అంటే ఏంటంటే 3 గ్లాసులు తీసుకొని 3 గ్లాసుల్లో 3 వేరు గ్లాసుల్లో 3 మొక్కలు తీసుకుంటాం. ఒక మొక్కకి ఏమి వేస్తున్నామంటే మట్టి, ఆవు పేడ వేస్తున్నాం. తర్వాత ఇంకో గ్లాసులో యూరియా కలిపి మట్టితో వేస్తున్నాం. ఇంకో దాంట్లో కేవలం మట్టి మాత్రమే వేస్తున్నాం. సో, కాబట్టి ఈ మూడింట్లో ఏది బాగా పెరుగుతుంది అని మనకి ప్రశ్నించినప్పుడు మట్టి, పశువుల పేడ ఉన్నటువంటి ఆ గ్లాసులో ఉన్నటువంటి మొక్క బాగా పెరుగుతుందని మనం గుర్తించవచ్చు. తర్వాత రసాయన ఎరువులు తీసుకున్నట్లయితే రసాయన ఎరువులు ఎక్కువగా మనకి ఫ్యాక్టరీలో తయారు చేస్తుంటారు. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యేటువంటి ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో యూరియా, అమ్మోనియా, డిఏపి, పొటాష్, సో ఇట్లాంటివన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. కానీ ఇవి పంటలకు ఎక్కువగా వీటిని ఉపయోగించడం అనేది అంత మంచిది కాదు. ఇవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల నేల కూడా కాలుష్యం అయిపోతుంది. నేల సారం అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి పంట మార్పిడి. పంట మార్పిడి అంటే చూడండి, మనకి ఎప్పుడు కూడా మనకున్నటువంటి పొలాల్లో ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి పంటలు పండించకుండా ఆ పంటలు మార్చేటటువంటి పద్ధతిని పంట మార్పిడి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, జనరల్గా మనకి రైతులు కూడా ఈ పంట మార్పిడి చేస్తూ ఉంటారు. వర్షాకాలంలో నాట్లు వేయడానికంటే ముందు, అంటే వరి పొలాల్లో నాట్లు వేయడానికంటే ముందు ఏం చేస్తారంటే దాంట్లో ఖాళీగా ఉన్నటువంటి పొలాల్లో జూన్లో జీలుగు వేస్తారు. జీలుగు కానీ పెసలు కానీ వేస్తారండి. అట్లా వేసిన తర్వాత నారు కూడా అదే టైంలో పోస్తారు. మరి నారు 40 రోజుల్లో 50 రోజుల్లో అది నాట్లు వేసే దశకు పెరగగానే ఈ లోపల ఆ పొలాల్లో వరి కానివ్వండి లేకపోతే ఇంకా మనకి జీలుగు కానీ పెరుగుతుంది. బాగా పెరిగిన తర్వాత దాన్ని దాంట్లో వేసి తొక్కించి బాగా మురగబెట్టి కుళ్ళింపజేస్తారు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నేలకు ఎక్కువగా నత్రజని సంబంధమైనటువంటి ఎరువులు అనేవి సహజ సిద్ధంగా అందటం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా లెగ్యూమినేసికి సంబంధించినటువంటి పంట మొక్కలు గుర్తుపెట్టుకోండి. లెగ్యూమినేసికి సంబంధించినటువంటి పంట మొక్కల్లో రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ బ్యాక్టీరియా అనేది గాలిలో ఉన్నటువంటి నత్రజని తీసుకొని నత్రజని సమ్మేళనాల్లాగా మార్చి ఆ మొక్కలకు అందించడం జరుగుతుంది. ఆ మొక్కలు ఆ పొలాల్లో వేసి కుళ్ళించి బాగా తొక్కించడం వల్ల ఏమవుతుందంటే నేలలో సారం అనేది పెరుగుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, రైజోబియం బ్యాక్టీరియా అనేది లెగ్యూమినేసికి సంబంధించినటువంటి పప్పు ధాన్యాల మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పేజీ నెంబరు 65. పేజీ నెంబర్ 65 తీసుకున్నట్టయితే దీంట్లో మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్కి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్కి భేదాలు ఇవ్వడం జరిగిందండి. మరి రసాయన ఫ్యాక్టరీలో తయారు చేసేటటువంటి రసాయన ఎరువులు, అట్లా కాకుండా సహజసిద్ధంగా తయారయ్యేటటువంటివి సేంద్రియ ఎరువులు. మరి సేంద్రియ ఎరువులు అనేవి ఎక్కువగా హ్యూమస్ అనేది దాంట్లో ఉంటుంది. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల నేలకి పైన మంచి పోషకాలు కలిగినటువంటి పై పొరని హ్యూమస్ అంటారు, అది ఎక్కువగా తయారవుతుంది సేంద్రియ ఎరువులు వాడితే. రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే నేలలో హ్యూమస్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ నీటిపారుదల. నీటిపారుదల అంటే మనం వేసేటటువంటి పంటలకి నీళ్లు సరైనటువంటి క్రమంలో నీటిని అందించేటటువంటి పద్ధతినే నీటిపారుదల అని చెప్పడం జరుగుతుంది. మరి నీటిపారుదల తీసుకున్నట్లయితే మొక్కలు సుమారు 90% నీటిని శోషించుకోవటం జరుగుతుందండి. తర్వాత దీంట్లో నెక్స్ట్ పేజీ నెంబర్ 67లో సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు అనేవి కనిపిస్తున్నాయి. మరి సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఎక్కువగా గిలక బావి కానివ్వండి లేకపోతే కప్పి అని చెప్తారు, తర్వాత గొలుసు పంపు కానీ వీటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సాంప్రదాయ నీటిపారుదల పద్ధతుల్లో ఎక్కువగా ఉపయోగించేటటువంటిది ఏంటి అంటే గిలక బావి, గొలుసు పంపు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాంతోపాటు యాతాము, తర్వాత కపిలి వ్యవస్థ. సాధారణంగా గొట్టాలని నీటిని తోడడానికి ఉపయోగిస్తూ ఉంటారు. గొట్టాలను ఉపయోగించి నీటిని తోడడానికి ఉపయోగిస్తారు. దీంట్లో బయోగ్యాస్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇంకా సోలార్ పవర్ కానీ ఉపయోగిస్తూ ఉంటారు. కపిలి వ్యవస్థ అంటే గుండ్రంగా తిరుగుతుంటాయండి ఎద్దులు, అది కపిలి వ్యవస్థ అంటారు. తర్వాత గొలుసు పంపు వ్యవస్థ, యాతాము, గిలక బావి, ఇవి పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ పేర్లలో ఏదైనా వేరేది మార్చిచ్చి అడగడానికి అవకాశం ఉంటుంది. సాంప్రదాయ నీటిపారుదల పద్ధతుల్లో మనకి ఎన్ని ఇచ్చాడంటే ఇక్కడ 4 రకాలైనటువంటి పద్ధతులు ఇవ్వటం జరిగింది. గిలక బావి, దీన్ని కప్పి వ్యవస్థ అని కూడా అంటారు. నెక్స్ట్ 8th క్లాస్ అండి ఇది. 8th క్లాస్లో మనకి పేజీ నెంబరు టెక్స్ట్ బుక్లో, బయాలజీ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 67లో ఉంది.
నెక్స్టు గొలుసు పంపు, దాని తర్వాత యాతాము, కపిలి వ్యవస్థ. సో ఇవి 4 సాంప్రదాయ రకానికి చెందినటువంటి నీటిపారుదల పద్ధతులు. నెక్స్ట్ ఆధునిక నీటిపారుదల పద్ధతులు. ఆధునిక నీటిపారుదల పద్ధతులు ఇది పేజీ నెంబరు 69లో ఉందండి. 69లో మరి ఆధునిక నీటిపారుదల పద్ధతులు ఎక్కువగా తుంపర సేద్యం అంటారు. తుంపర పద్ధతి లేదా స్ప్రింక్లర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ స్ప్రింక్లర్‌లో మరి మనందరికి కూడా తెలుసు. ఈ తుంపరలాగా పడుతుంటాయి. అంటే పైన ఒక నాజిల్ ఉంటది. ఒక ప్రెషర్ తోటి అదేమవుతుందంటే దానికి మూసుకోవటం, తెరుచుకోవటం చేస్తుంటే అక్కడ మొత్తం ఒక జల్లులాగా పడుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే తుంపర సేద్యం లేదా స్ప్రింక్లర్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా పచ్చికలకి, కాఫీ పంటలకి అన్నిటికి కూడా ఎక్కువగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే నీటి అవసరాలు తక్కువగా ఉంటాయో, అంటే నీటి వనరులు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు కానివ్వండి, లేకపోతే నీటి వనరులు ఎక్కడైతే తక్కువగా ఉంటాయో, తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. స్ప్రింక్లర్ పద్ధతి లేదా తుంపర పద్ధతి. నెక్స్ట్ ఇంకోటి బిందు సేద్యము. దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారండి. మరి డ్రిప్ ఇరిగేషన్‌లో ఏంటి అంటే ఒక మెయిన్ పైప్ లైన్ ఉంటది. ఆ మెయిన్ పైప్ లైను మోటార్‌కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషర్ తోటి నీళ్ళు రావడం జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క మొక్కకి దాని యొక్క పాదు దగ్గర చుక్కలుగా నీళ్ళు అనేవి పట్టడం జరుగుతుంది. సో కాబట్టి ఇది నీరు వృధా కాకుండా ఉంటది. ఎక్కడైతే నీరు తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించడానికి ఈ బిందు సేద్యం అనే పద్ధతి ఉపయోగపడుతుంది. నెక్స్టు పంట నూర్పిడి. పంట నూర్పిడి తీసుకున్నట్లయితే మరి పంట నూర్పిడి చేయడానికి పూర్వకాలంలో యాంత్రికంగా చేత్తోటి నూర్పడం జరిగేది. కానీ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం కంబైన్డ్ హార్వెస్టర్స్ అనేటటువంటి మిషన్స్ రావడం జరిగింది. కంబైన్డ్ హార్వెస్టర్ అనేటటువంటి మిషన్ తోటి మొత్తం కోతలు కోయటం, వాటిని గడ్డిని కట్టలు కట్టడం ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. సన్నకారు రైతులు గింజల నుంచి పొట్టును వేరు చేయడానికి తూర్పారబడతారు. జనరల్‌గా మనకు తెలిసిందే. తూర్పారబట్టడానికి ఇంతకుముందు మాన్యువల్‌గా చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం కూడా ఫ్యాన్‌లను ఉపయోగించి ఆ గింజల్ని తూర్పారబడుతూ ఉంటారు. అట్లా పట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి డస్ట్ కానివ్వండి, ఇంకా బరువు తక్కువ ఉన్నటువంటివి, క్వాలిటీ లేనటువంటి గింజలు మొత్తం కూడా వేరైతాయి. నెక్స్ట్ పంటలు నిల్వ చేయటం. మరి పంటలు నిల్వ చేయటానికి ఎక్కువగా మరి ఎందుకు నిల్వ చేయాలి అంటే చూడండి, మరి మనం పండినటువంటి పంటను సంవత్సరం మొత్తం భద్రపరచడం కానివ్వండి, లేకపోతే భవిష్యత్తు అవసరాల కోసం కానీ వాటిని నిల్వ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎక్కువగా మరి అలా నిల్వ చేసేటప్పుడు వాటిలో పురుగులు, కీటకాలు, ఎలుకలు, సూక్ష్మజీవులు, ఫంగస్, ఇంకా పక్షులు ఇట్లాంటివన్నీ కూడా వాటిని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి విత్తనాలని ఖచ్చితంగా మనం పండించినటువంటి పంటని నిల్వ చేయాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. సో దానిలో భాగంగానే మనకి నిల్వ చేయటానికి ధాన్యాన్ని నిల్వ చేసేటటువంటి లోహపు గదులు అనేవి వచ్చాయి. పూర్వకాలంలో నిల్వ చేయడానికి సాంప్రదాయ పద్ధతుల్లో ఏంటి అంటే బోరెము అనేటటువంటివి కొన్ని నిర్మాణాలు అనేవి ఉండేవి. ఓకే, దాంట్లో నిల్వ చేసేవాళ్ళు. మరి అట్లా నిల్వ చేయడం వల్ల కొన్ని గింజలు అనేవి డ్యామేజ్ అవుతూ ఉండేవి. అందుకే ఇప్పుడు ధాన్యాన్ని నిల్వ చేసేటటువంటి లోహపు గదులు అనేవి రావటం జరుగుతుంది. మరి ఈ ధాన్యం నిల్వ చేసేటటువంటి లోహపు గదులు అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటాయి లోహపు గదులు ఇవన్నీ కూడా. సో ఈ లోహపు గదులన్నీ కూడా మెటల్‌తో తయారు చేసి ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎలాంటి డ్యామేజీ అనేది ఉండదు. దీనికి ఎలాంటి పురుగులు కానివ్వండి, శిలీంధ్రాలు కానివ్వండి, ఫంగస్ కానీ వీటిని అటాక్ చేయకుండా ఉంటుంది. తర్వాత ఇంకా మనకి వీటిని స్టోర్ చేయడం కోసం బస్తాల్లో వేసి స్టోర్ చేయడం కోసం మనకి కోల్డ్ స్టోరేజ్‌లు అనేవి ఉంటాయండి, గోదాములు. ఈ కోల్డ్ స్టోరేజ్‌లో కూడా మనకి ఎక్కువ మొత్తంలో వీటిని నిల్వ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి లెసన్ అండి. దీంట్లో పశువుల్ని ఆహారంగా ఇచ్చేటటువంటి జంతువులను అధిక మొత్తంలో పెంచడాన్ని పశు సంవర్ధనం అంటారు. అంటే పశువులు, గేదెలు, ఆవుల్ని పెంచడం, కోళ్ళని పెంచడం. సో ఇవన్నీ కూడా మనకి పశు సంవర్ధన కిందకి రావడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఏపీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తికి సంబంధించినటువంటి పాఠం అండి ఇది. పంట ఉత్పత్తి యాజమాన్య పద్ధతులు. మరి దీనికి సంబంధించి రిలేటెడ్‌గా మనకి తెలంగాణ బుక్‌లో ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే మీకు అందరికి కూడా బాగా యూజ్ అవుతుందండి. చెప్పాము మనం. ఏపీలో ఉన్నటువంటి సిలబస్‌లో చాలా వరకి డ్రైగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. సో మరి దీనికి అదనంగా మరి కొంత నేర్చుకున్నట్లయితే మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బుక్‌లో ఉన్నటువంటి సిలబస్‌లో కొంచెం మంచి స్టాండర్డ్‌గా ఉంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌లో ఇలాంటి డిఎస్సి లాంటి ఎగ్జామ్స్‌లో మరి స్టాండర్డ్ ఇప్పుడు 8th క్లాస్ అని చెప్పాం. 8th క్లాస్‌లో ఉన్నటువంటి సిలబస్‌ని 10th క్లాస్ పరిధిలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేర్చుకునేటటువంటి అంశాలు అనేది మీ అందరికి కూడా 100% యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
సో దీంట్లో కొన్ని ఇక్కడ ఉన్నటువంటి బుక్‌ని బట్టి చూద్దామండి. దీర్ఘకాలపు పంటలంటే 180 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు మొక్కలు పంటలు పండడానికి పట్టేటటువంటి కాలం ఉన్నట్టయితే వాటిని దీర్ఘకాలపు పంటలు అంటారు. లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటారు. అంటే ఏదైనా మనం ఒక పంటను వేసినప్పుడు అది పంట పండి చేతికి రావడానికి, గింజలు చేతికి రావడానికి పట్టేటటువంటి కాలము 180 రోజులు. 6 నెలలు. 6 నెలలు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని దీర్ఘకాలపు పంట అంటారు. లాంగ్ టర్మ్ క్రాప్ అంటారు. మరి దీర్ఘకాలపు పంటలకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే జొన్నలు, కందులు. జొన్నలు గాని, కందులు గాని పండడానికి వరి గాని, జొన్నలు, కందులు ఇవన్నీ పండడానికి 180 రోజులు అంతకంటే ఎక్కువ టైం పట్టిద్ది. సో వీటిని ఏమంటారంటే దీర్ఘకాలపు పంటలు లేదా లాంగ్ టర్మ్ క్రాప్స్ అని చెప్తారు. నెక్స్ట్ స్వల్పకాలిక పంటలు అంటే కేవలం పెసలు కానివ్వండి, మినుములు కానీ ఇవి పండటానికి 100 రోజుల లోపులోనే పట్టిద్ది. అంటే 3 నెలల్లోనే కంప్లీట్ అవుతాయి. 3 నెలల లోపల అంటే 100 రోజుల కంటే తక్కువ రోజుల్లోనే పంట చేతికి వచ్చినట్లయితే దాన్ని స్వల్పకాలిక పంటలు షార్ట్ టర్మ్ క్రాప్స్ అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ క్రాప్స్కి పెసలు, మినుములు, బ్లాక్ గ్రాము, తర్వాత గ్రీన్ గ్రాము ఇవి షార్ట్ టర్మ్ క్రాప్స్. నెక్స్ట్ ఖరీఫ్ పంటలు అని చెప్పాము, రబీ పంటలు అని చెప్పాము. ఖరీఫ్ పంటలు అనేవి జూన్ నుంచి అక్టోబర్ వరకు పండించేటటువంటి పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వరి, మిరప, చెరుకు, జొన్న, ప్రత్తి, మినుము, పసుపు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించినటువంటి ఖరీఫ్ కాలానికి సంబంధించినటువంటి పంటలు ఏంటి అంటే వరి, మిరప, చెరుకు, జొన్న, ప్రత్తి, మినుములు, పసుపు ఇవన్నీ కూడా మనకి ఖరీఫ్ పంటలు అంటారు. దీన్ని ఖరీఫ్ క్రాప్స్ అంటారు, వానాకాలం పండేటటువంటి పంటలు. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే రబీ పంటలు. ఈ రబీ పంటలని యాసంగి పంటలని కూడా అంటారండి. మరి యాసంగి పంటల్లో మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఖరీఫ్ పంట అయిపోతే, ఖరీఫ్ పంట అయిపోగానే మళ్ళీ రబీ పంట స్టార్ట్ అయింది. అంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉండేటటువంటి పంటని మనం రబీ పంట అంటారు. దీన్ని యాసంగి పంట అని కూడా చెప్పడం జరుగుతుంది. రబీ పంటనే యాసంగి పంట అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్వల్ప రాత్రికాల పంటలు. సో ఇది షార్ట్ నైట్ డ్యూరేషన్ ప్లాంట్స్ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్వల్ప రాత్రికాల పంటలు అంటారు. అంటే ఏంటి, కొన్ని పంటలు పండాలి అంటే పువ్వుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే పువ్వులు పూయటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ నైట్ డ్యూరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. నైట్ డ్యూరేషన్ అనేటటువంటిది చూడండి, రాత్రికాల పంటల్లో మనకి నైట్ టైము 12:30 గంటల కంటే తక్కువగా ఉన్నప్పుడు అవి పంటలు బాగా పండుతాయి. ఇప్పుడు గోధుమ తీసుకున్నాం. గోధుమలో రాత్రి సమయం అనేది 12:30 గంటలు కంటే తక్కువగా ఉన్నట్లయితే స్వల్ప రాత్రికాల పంటలు అని చెప్తారు. అంటే రాత్రి సమయం చాలా తక్కువగా ఉన్నట్లయితే 12:30 గంటల కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని స్వల్ప రాత్రికాల పంటలు అంటారు. మరి రాత్రి సమయం తక్కువగా ఉండి పగలు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, మన సమ్మర్లోనే కదా. సో కాబట్టి గోధుమ పంట పండేటప్పుడు ఎప్పుడు పండుతుందంటే ఈ టైంలో పండిద్ది. అంటే రబీ పంట అని చెప్పాం కదా. రబీ పంట అనేది గోధుమ పండటానికి రబీ పంట అనేది బాగా అనుకూలమైంది. మనం చెప్పాము ఇంతకుముందు. రబీ పంటలో మనకి అంటే గోధుమ తీసుకున్నప్పుడు ఖరీఫ్ పంటలో గోధుమని సాగు చేయరు. కేవలం రబీ పంటగానే మనం గోధుమని ఎందుకు సాగు చేస్తారంటే రబీ పంట పండడానికి దానికి వాతావరణ పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉండాలి. ఆ టెంపరేచర్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ టెంపరేచర్ని బట్టి దాంట్లో పువ్వులు పూయటం జరుగుతుంది. అంటే గోధుమలో పూలు పూస్తేనే కదా మనకి గింజలు తయారయ్యేది. మరి ఎప్పుడు పూలు వస్తాయంటే గోధుమలో రాత్రి కాలం తక్కువగా ఉండి పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కాలంలో గోధుమలు అనేవి బాగా ఎక్కువగా పూలు పూసి గింజలుగా తయారవటం జరుగుతుంది. సో కాబట్టి రాత్రి సమయం తక్కువగా ఉండి పగటి సమయం ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే స్వల్ప రాత్రికాల పంటలు అంటారు. పేరులోనే ఉందండి, స్వల్ప రాత్రికాల పంటలు. అంటే నైట్ టైము తక్కువగా ఉంది, షార్ట్ నైట్ డ్యూరేషన్ క్రాప్స్ అంటారు. మరి రాత్రి తక్కువగా ఉంటే పగలు ఎక్కువగా ఉంటుంది కదా, దీనికి ఇంకో పేరు కూడా ఉంటుంది. అదేంటంటే దీర్ఘదీప్తి కాల మొక్కలు అంటారు. స్వల్ప రాత్రికాల పంటలకే దానికి ఇంకో పేరు ఉంటుంది.
ఏంటి అంటే దీర్ఘదీప్తికాల మొక్కలు అంటారు. అంటే డే టైం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గోధుమ పంట పండడానికి రాత్రి సమయం తక్కువగా ఉండి పగటి సమయం ఎక్కువగా ఉంటే దాన్ని స్వల్ప రాత్రి కాల పంటలు అంటారు. షార్ట్ నైట్ డ్యూరేషన్ క్రాప్స్ అంటారు. అట్లాగా దానికి ఇంకోటి ఏంటంటే లాంగ్ డే డ్యూరేషన్ క్రాప్స్ అంటారు. పగటి సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. 2 రకాలుగా పిలవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే దీనికి ఆపోజిట్ దీర్ఘరాత్రి కాల పంటలు. రాత్రి సమయం బాగా ఎక్కువగా ఉండాలి కొన్ని పంటలు పండాలంటే. సో వాటిని ఏమంటారంటే దీర్ఘ రాత్రికాల పంటలు అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రత్తి, మొక్కజొన్న. గుర్తుపెట్టుకోండి, ప్రత్తి, మొక్కజొన్న అనేటటువంటివి దీర్ఘరాత్రికాల పంటలు. అంటే రాత్రి సమయం బాగా ఎక్కువగా ఉంటే పంటలు పండుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి వర్షాకాలంలోనే ప్రత్తి వేస్తారండి. ప్రత్తి వేసినప్పుడు మరి అప్పుడు ఆ టైం నుంచి మొత్తం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీర్ఘరాత్రికాల పంటలు అంటారు దాన్ని. లాంగ్ నైట్ డ్యూరేషన్ క్రాప్స్ అంటారు. మరి నైట్ ఎక్కువగా ఉంటే డే టైం తక్కువ ఉంటుంది కదా, షార్ట్ డే డ్యూరేషన్ క్రాప్స్ అని కూడా చెప్పొచ్చు వీటిని. సో ఇది మరికొన్ని రకాలైనటువంటి పంటలకి రాత్రి సమయం కానివ్వండి, తర్వాత డే టైం కానీ సంబంధం ఉండదు. ఎప్పుడైనా ఇవి పూస్తూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే దీప్తికాల తటస్థ పంటలు అని చెప్పడం జరుగుతుంది. డే న్యూట్రల్ ప్లాంట్స్. ఈ డే న్యూట్రల్ ప్లాంట్స్లో ఎగ్జాంపుల్ ఏంటంటే సోయా బీన్స్, సోయా చిక్కుడు. గుర్తుపెట్టుకోండి, సోయా చిక్కుడులో మనకి రాత్రి పగలతో సంబంధం ఉండదు. అది ఎప్పుడైనా అవి ఏ సీజన్లోనైనా ఎట్లయినా పండుతూ ఉంటాయి. సో కాబట్టి అవి సోయాబీన్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే డే న్యూట్రల్ ప్లాంట్స్, దీప్తికాల తటస్థ పంటలు అంటారు. అంటే రాత్రి సమయం కానివ్వండి లేకపోతే పగటి సమయంతో సంబంధం లేకుండా ఉండేది సోయాబీన్. తర్వాత మొక్కజొన్న, ప్రత్తి అనేది రాత్రి కాలం బాగా ఎక్కువగా ఉంటే బాగా పండుతాయి. లాంగ్ నైట్ డ్యూరేషన్ క్రాప్స్, దీర్ఘ రాత్రికాల పంటలు. స్వల్ప రాత్రికాల పంటలకి గోధుమ ఉదాహరణ. రాత్రి సమయం చాలా తక్కువగా ఉంటేనే గోధుమ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిందంటే నెక్స్ట్ విశ్వధాన్యపు పంట, వరి. ఇప్పుడు మనకి వరి తీసుకున్నట్లయితే వరిని విశ్వధాన్యపు పంట అంటారు, గ్లోబల్ గ్రెయిన్ అంటారండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వరిని విశ్వధాన్యపు పంట లేదా గ్లోబల్ గ్రెయిన్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇది వరి అనేది హరప్పా కాలం నుంచి మీసోలిథిక్ పీరియడ్ నుంచి కూడా వరిని సాగు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా మీరు జనరల్గానే ఉంటాయండి. ఇవన్నీ జస్ట్ మనం ఒకసారి వినడం ద్వారా కూడా మీరు 1-2 సార్లు వినడం ద్వారా కూడా ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ ఈ బుక్లు వేరే ఉన్నాయి, ఆ బుక్లు వేరే ఉన్నాయని వీటి గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే ఇది కొంచెం తెలంగాణలో ఉన్నటువంటి సిలబస్ అనేది కొంచెం మంచి స్టాండర్డ్గా ఉంది. ఏపీలో ఉన్నటువంటి సిలబస్ అనేది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా మనం తీసుకున్నప్పుడు 8th తీసుకున్నాం అనుకోండి, 9th 10th స్టాండర్డ్లో మనకి బిట్లు అడిగినప్పుడు 8th మంచిగా చదువుకుంటే సరిపోద్ది. 8thలోనే ఉన్నటువంటి బుక్లు కొంచెం అదే సిలబస్ని కొంచెం మనం ఎలాబరేట్ చేసి చదువుకున్నట్లయితే మనకి స్టాండర్డ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రిపరేషన్ అనేది ఇక్కడే అయిపోయినట్లుగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు వరి ఉంది. గ్లోబల్ గ్రెయిన్ అని దేన్ని అంటారంటే వరిని విశ్వధాన్యపు పంట అని చెప్పడం జరుగుతుంది. సేమ్ ఇదే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ కొంచెం ఇప్పుడు చెప్పాం కదా ఎలాంటిది, కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అదనంగా ఉంది. నెక్స్ట్ వరి పంట గురించి ఇక్కడ ఇచ్చినప్పుడు లిన్నేయస్ అనే శాస్త్రవేత్త వరికి వరైజా అని పేరు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి అండి, వరి పంటకి వరైజా సటైవా అనేటటువంటి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లిన్నేయస్, కరోలస్ లిన్నేయస్ వరి మొక్కకి వరైజా సటైవా అనే పేరు పెట్టడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా చాలా వేల రకాలైనటువంటి వరి మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రకాలు ఉన్నాయి, వెరైటీ. వరైజా సటైవా అనేటటువంటి రకము ఆసియా ఖండంలో పండిస్తారు. ఆసియా ఖండంలో పండించేటటువంటి వరి వెరైటీ ఏది అంటే వరైజా సటైవా. నెక్స్ట్ ఆసియా ఖండం తర్వాత ఆఫ్రికాలో పండించేటటువంటిది వరైజా గ్లబిర్రిమా. వరైజా గ్లబిర్రిమా అనేటటువంటిది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. నెక్స్ట్ వరైజా గ్లూమిపాట్యులా, ఇది అమెరికాలో సాగు చేస్తారు. అమెరికాలో సాగు చేసేది వరైజా గ్లూమిపాట్యులా అంటారు దాన్ని. సో కాబట్టి ఇట్లా మనకి 3 ఒక్కొక్క ఖండంలో ఉన్నటువంటివి ఇవ్వటం జరిగింది. ఆసియాలో వరైజా సటైవా, తర్వాత ఆఫ్రికాలో వరైజా గ్లబెర్రిమా, తర్వాత అమెరికాలో వరైజా గ్లూమిపాట్యులా. ఇవి మూడు ఖండాల్లో ఎందుకు పెరుగుతుంటాయండి, పెంచుతుంటారు ఎక్కువగా వీటిని. నెక్స్ట్ హంస, మన రాష్ట్రాల్లో ఎక్కువగా పండించేటటువంటి వరి సాంప్రదాయ రకానికి చెందినటువంటిది హంస అంటారు. తర్వాత అమృతసారి, బంగారు తీగ, పొట్టి బాసంగి, సోనా మసూరి. సో ఇవన్నీ కూడా ఎక్కువగా వాడుతుంటారు. సోనా మసూరి అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పంటగా మన అందరికి కూడా తెలుసు. మనమంతా తినడానికి ఉపయోగించేది సోనా మసూరి.
చెప్తున్నాం కదా, ఇంటర్మీడియట్ సిలబస్ బాగా చదవాలా అంటే మన యొక్క ప్రిపరేషన్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే మీరు గతంలో మీకు ఇంటర్మీడియట్‌కి ఉన్నటువంటి సిలబస్ మీద ఉన్నటువంటి ఆ పట్టును గానివ్వండి, దాంతో మీకున్నటువంటి టచ్‌ని బట్టి గాని, మీ ప్రిపరేషన్ బట్టి గాని, మీ స్టాండర్డ్‌ని బట్టి మనం ఇంటర్మీడియట్‌ని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే అసలు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఇంటర్మీడియట్‌లో ఉన్నటువంటి లింక్డ్ టాపిక్‌లు చదవాలా? లేకపోతే బుక్ మొత్తం చదవాలా? అనేటటువంటిది ఒక క్వెషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి మన ప్రిపరేషన్‌లో స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా 10థ్ క్లాస్ వరకి ముందు పర్ఫెక్ట్‌గా చదివినట్లయితే ఒక 60% క్వెషన్ రావడానికి అవకాశం ఉంటుందండి. 10థ్ క్లాస్ వరకు పర్ఫెక్ట్‌గా స్కూల్ అసిస్టెంట్‌కి చదివితే మాక్సిమం 60-65% సిలబస్ అనేది మాక్సిమం కవర్ అవుతుంది మీకు. తర్వాత మీరేం చేస్తారంటే మిగిలినటువంటి ఆ 40% సిలబస్ గానీ, 35% సిలబస్‌ని గానీ మరి ఇంటర్మీడియేట్ నుంచి రావడానికి అవకాశం ఉన్నప్పుడు మీరేం చేస్తారు అంటే, మీరు చేసేటటువంటి ప్రిపరేషన్‌లో ఇంటర్మీడియేట్‌లో మీరు ఇప్పటి వరకు అసలు బుక్కే టచ్ చేయకపోతే మీరేం చేస్తారంటే వీటికి సంబంధించినటువంటి లింక్డ్ టాపిక్‌లు చదివే ప్రయత్నం అయితే చేయండి. అట్లా లింక్డ్ టాపిక్స్ చదివే ప్రయత్నం చేయండి. ఇవి పర్ఫెక్ట్‌గా చదువుకోండి. ఇవి చదివిన తర్వాత మీరు ఇంటర్మీడియేట్‌కి సంబంధించినటువంటి లింక్డ్ టాపిక్‌లు చదివే ప్రయత్నం చేయండి. ఆ లింక్డ్ టాపిక్‌ల్లో కొన్ని అంశాలని ముఖ్యమైనటువంటి బుక్ మొత్తం కాకుండా వీటికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి అంశాలు చదువుకుంటే సరిపోద్ది. అట్లా కాకుండా మేము గతంలో ప్రిపరేషన్ చేసాము, మేము చదవగలుగుతాము అనుకుంటే మాత్రం ఇంటర్మీడియేట్‌కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటివి బోటనీ, జువాలజీ 2, సెకండ్ ఇయర్ బోటనీ, జువాలజీ 2 మొత్తం 4 బుక్కులు మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి. సో, కాబట్టి ఇది మీరు 10థ్ వరకు ఉన్నటువంటి బుక్కులు సరిగ్గా చదవకుండా మీరు ఇంటర్మీడియేట్ బుక్ జోలికి పోయారనుకోండి, అక్కడ ప్రిపరేషన్ అనేది చాలా హార్డ్‌గా ఉంటది. ఈ 45 రోజుల్లో, 50 రోజుల్లో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే స్కూల్ బుక్‌ల ప్రిపరేషన్ కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫస్టు. దాదాపు మీరు ఇంతకుముందు గతంలో టెట్‌కి సంబంధించి 10థ్ వరకు పర్ఫెక్ట్‌గా చదువుకున్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ మీరు ఏం చేస్తారు, వీటికి సంబంధించినటువంటిది ఇంటర్మీడియేట్ చదవడానికి ప్రయత్నం చేయండి. సో, కాబట్టి ఒక సిస్టమాటిక్‌గా ఒక టైమ్ టేబుల్ అనేది అవసరం అండి. మీరు 10థ్ వరకు సరిగ్గా చదవకుండా డైరెక్ట్‌గా ఇంటర్మీడియేట్‌లో పోతే గతంలో చదివినటువంటి అనుభవం లేకపోతే మాత్రం అది ముందుకు కదలదు. ఎందుకంటే ఇంటర్మీడియేట్‌లో ఉండేటటువంటి సిలబస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి హెవీగా ఉన్నటువంటి సిలబస్‌ని ముందే దాన్ని పట్టుకొని మనం స్టార్టింగ్‌లోనే దాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే మొత్తానికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి అది మీ యొక్క స్టాండర్డ్‌ని బట్టి, మీ యొక్క ప్రిపరేషన్ బట్టి ఆధారపడి ఉంటది. నెక్స్టు విత్తనాలు తీసుకున్నట్లయితే విత్తనాల్ని సరఫరా చేసేటటువంటి సంస్థ జాతీయ విత్తన అభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ అనేటటువంటిది హైదరాబాద్‌లో ఉందండి. ఎన్ఎస్సి, నేషనల్ సీడ్ కార్పొరేషన్, జాతీయ విత్తన అభివృద్ధి సంస్థ అంటారు. ఇది మరి మంచి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాల్ని సప్లై చేయడం జరుగుతుంది. నెక్స్టు విత్తనాలు వెదజల్లే పద్ధతిని బ్రాడ్ కాస్టింగ్ పద్ధతి అంటారు. విత్తనాల్ని చూడండి ఇట్లా వెదజల్లటం జరుగుతుంది. విత్తనాలను ఇట్లా చేతితోటి చల్లటాన్ని బ్రాడ్ కాస్టింగ్ పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. ఇది బ్రాడ్ కాస్టింగ్ పద్ధతి అంటారు. విత్తనాలను చేతితో చల్లే పద్ధతిని బ్రాడ్ కాస్టింగ్ పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. మొక్కలు వరి నారు వేసుకున్న తర్వాత దాదాపు 14 రోజుల నుంచి 40 రోజులకి ఇవి నాటుకు వస్తాయి. అంటే మనం నారు పోసుకున్న తర్వాత వరి నాట్లు వేయడానికి దాదాపు ఒక 40 రోజులు సుమారు అనేది టైం అనేది పడుతుంది. అంటే నెల నుంచి నెల 15 రోజుల వరకు కూడా టైం అనేది తీసుకుంటుంది. నెక్స్టు శ్రీవరి. సో, ఇది ఇంపార్టెంట్ అండి. శ్రీవరి అనేది ఏంటంటే ఎస్ఆర్ఐ అనేటటువంటిది దానికి అబ్రివేషన్ కూడా ఉంటుంది. ఏంటి అంటే ఇది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటారు. శ్రీవరి సాగు అనేది ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక హైబ్రిడ్ వెరైటీ కాదండి. ఇది మనం సాగు చేసేటటువంటి పద్ధతే. అంటే మొక్కకి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండటం, మరి ఆ మొక్కకి ఏ విధంగా ఎరువులు వేయాలి, ఏ విధంగా దాన్ని పంటలు పండించాలి అనేటటువంటి పద్ధతినే మనం శ్రీవరి సాగు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రీవరి అనేది ఒక రకమైనటువంటి హైబ్రిడ్ వెరైటీ కాదండి. అది కేవలం శ్రీవరి అనేది ఏంటంటే ఒక సాగు పద్ధతి, సాగు చేసేటటువంటి విధానాన్నే శ్రీవరి అంటారు. సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. దీంట్లో ఈ శ్రీవరి సాగు చేసేటటువంటి పద్ధతిలో ఒకసారికి ఇంకోసారికి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్టు తెగుళ్ళు. మొక్కలకు వచ్చేటటువంటి పంటలు తీసుకున్నట్లయితే తెగుళ్ళు కూడా చాలా ఎక్కువగా పంటలకి రావడం జరుగుతుంది. ఈ తెగుళ్ళు రావడానికి కారణం ఏంటంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఇంకా కీటకాలు ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి వ్యాధులను కలుగజేస్తూ ఉంటాయి. మరి వరిలో
ఇంక చూడండి, నిమ్మ తీసుకున్నట్లయితే నిమ్మలో కాంకర తెగులు అనేది వస్తుంది. సిట్రస్‌లో కాంకర తెగులు అనేటటువంటిది ఎక్కువగా నిమ్మ కాంకర తెగులు అంటారు. ఇది జాంతోమోనాస్ సిట్రై అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. తర్వాత ఇంకా వేరుశెనగ తీసుకున్నట్లయితే వేరుశెనగలో టిక్కా తెగులు అనేది శిలీంధ్రం వల్ల వచ్చేటటువంటి టిక్కా తెగులుని మనకి ఏ పంటలో కనిపిస్తుంది అంటే వేరుశెనగలో టిక్కా తెగులు ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి, గతంలో వచ్చింది ఇది. ఒక రైతు ఒక పంటలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని వ్యాధి సోకినటువంటి ఆకుల్ని ఆ పంటలో నుంచి కత్తిరించి అక్కడే కింద పడేశాడు. ఇంకొక రైతు ఏం చేశాడంటే ఆ వ్యాధి సోకినటువంటి ఆకుల్ని కత్తిరించి వాటిని ఆ పొలంలోనే వేరే చోట పడేశాడు. ఇంకో రైతు ఏం చేశాడంటే వాటన్నిటిని తవ్వి గోతులు పెట్టాడు. ఇంకో రైతు ఏం చేశాడంటే వాటిని మొత్తాన్ని కూడా కాల్చేశాడు. సో వీటిలో ఏది సరైనటువంటి పద్ధతి? దీంట్లో ఏది సరైనటువంటి పద్ధతి అని మనం తీసుకున్నట్లయితే, ఒక రైతు వ్యాధి సోకినటువంటి ఆకుల్ని మొక్కల నుంచి కట్ చేసి అక్కడే పడేశాడు. రెండవ రైతు ఏం చేశాడు, వాటిని తీసి పొలంలోనే వేరే చోట పడేశాడు. ఇంకొక రైతు ఏం చేశాడు, గోతులు పెట్టాడు. ఇంకొక రైతు తగలబెట్టాడు. సో దీంట్లో సరైనటువంటి పద్ధతి తగలబెట్టడం. కాల్చివేయటం వల్ల ఏమవుతుందంటే వాటికి సంబంధించినటువంటి ఆ పురుగులకు సంబంధించినటువంటి అవశేషాలన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అక్కడే పడేస్తే ఏమవుతుంది, చెట్టు మీదకి మళ్ళీ పైకి బాగుతాయి. మరి అట్లా కాకుండా పొలంలో ఇంకో చోట వేసినా కానీ అవి దగ్గరలో ఉన్నటువంటి మొక్కల దగ్గరికి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. గోతులు పెట్టినా కానీ వాటికి సంబంధించినటువంటి గుడ్లు లార్వాలు మళ్ళీ తయారవడానికి అవకాశం ఉంటుంది. సో అన్నిటికంటే బెస్ట్ పద్ధతి ఏది అంటే వాటిని మొత్తం కాల్చివేయటం అనేది సరైనటువంటి పద్ధతి. మరి కీటకనాశిని పేర్లు తీసుకున్నట్లయితే డైథేన్ M45 ఎండ్రిన్ అనేటటువంటివి కీటకనాశిని పేర్లు అండి. డైథేన్ 45 ఎండ్రిన్ అనేటటువంటివి కీటకనాశిని పేర్లు. నెక్స్ట్ ఇంకా దీంట్లో ముఖ్యమైనటువంటివి పంటల మీద స్ప్రే చేసేటటువంటి పురుగు మందులు ఏవైతే ఉన్నాయో ఆ పురుగు మందుల్లో మనకి ఎక్కువగా రసాయనాలతో తయారైనటువంటివి ఉన్నాయి. సో మరి నిరీంద్రియ పదార్థాలైనటువంటి రసాయనాలతో తయారు చేసినటువంటి వాటిలో DDT, BHC ఇట్లాంటివి ఎక్కువగా ఉన్నాయి. క్లోరిడైన్, ఎండ్రిన్, ఆల్డ్రిన్. సో వీటిలో DDT అనే దానికి పూర్తి పేరు మనం తీసుకున్నట్లయితే డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఈథేన్, DDT. ఇది ఇంపార్టెంట్ అండి. DDT పూర్తి పేరు ఏంటి అంటే డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఈథేన్. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి పేరు. నెక్స్ట్ BHC, బెంజిన్ హెక్సా క్లోరైడ్ అంటారు. BHCని బెంజీన్ హెక్సా క్లోరైడ్ అని చెప్తారు. నెక్స్ట్ మరి పంటల మీద తెగుళ్ళు వచ్చి వాటిని నాశనం చేసేటటువంటి విధానాన్ని, వాటి వలన వచ్చేటటువంటి దుష్ఫలితాలను వివరించడానికి రేచల్ కార్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒక పుస్తకాన్ని రాయటం జరిగింది. సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకంలో మరి ఈ పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల పర్యావరణం ఏ విధంగా నాశనం అవుతుంది, పర్యావరణంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి జంతువులు ఏ విధంగా నష్టపోతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరు అంటే రేచల్ కార్సన్ రచయిత్రి. రాసిన బుక్ పేరు ఏంటంటే సైలెంట్ స్ప్రింగ్. మరి DDTని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే అది పర్యావరణంలోకి వచ్చి చివరికి పక్షుల శరీరంలోకి వస్తుంది. పక్షుల శరీరంలోకి వచ్చేసి కొంగల్ లాంటి వాటిలో వాటి యొక్క జీవనక్రియలు మెటబాలిజంలో అవి పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా అవి పెట్టేటటువంటి గుడ్లు అనేవి డెలికేట్గా మారుతున్నాయి. గుడ్లు చాలా బలహీనంగా మారి అవి పొదిగేటప్పుడు అవన్నీ గుడ్లన్నీ పగిలిపోతూ ఉన్నాయి. సో మరి ఆ సందర్భంగా ఏంటంటే అట్లా చేయటం వల్ల మరి ఇలాంటి రాబందులు కానివ్వండి, లేకపోతే గ్రద్దలు కానివ్వండి, అవన్నీ కూడా అంతరించిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే DDT, ఈ డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఈథేన్ అనేదాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అందుకే నెక్స్ట్ సహజ ఎరువులు తీసుకున్నట్లయితే సహజ ఎరువుల్లో ఎక్కువగా మనకి మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి ఎరువులు సహజ ఎరువులు అని చెప్పడం జరిగిందండి. దీంట్లో మరి ఎక్కువగా సేంద్రియ ఎరువుల్లో సహజ సిద్ధమైనటువంటి ఎరువులు తీసుకున్నట్లయితే వీటిని జీవ ఎరువులు కూడా అంటారు. అంటే ఎరువులు 2 రకాలని చెప్పాము, సహజ ఎరువులు, కృత్రిమ ఎరువులు అని చెప్పాము. సహజ ఎరువుల్లో మరి మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాల నుంచి తయారయ్యేటటువంటి ఎరువులను సహజ ఎరువులు అంటారు. దీంట్లో అజాటోబ్యాక్టర్, నైటోబ్యాక్టర్. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే అజోటోబ్యాక్టర్ కానివ్వండి, లేకపోతే నైటోబ్యాక్టర్ కానివ్వండి, ఇవన్నీ సహజీవన బ్యాక్టీరియాలు. ఇవి వాటిని కుళ్ళింపజేసి ఎరువులు తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కృత్రిమ ఎరువులు అనేవి ఫ్యాక్టరీలో తయారవడం జరుగుతుంది. వీటిలో ఎక్కువగా మన DAP, యూరియా, సూపర్ ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి.
నెక్స్ట్ నీటిపారుదల తీసుకున్నట్లయితే నీటిపారుదలలో కూడా దీంట్లో కూడా సేమ్ ఆధునిక పద్ధతులు, పురాతన పద్ధతులు అనేవి ఇవ్వటం జరిగింది. పురాతన పద్ధతుల్లో ఏతాము, మోటబావి, గొలుసు చక్రం ఇచ్చాడు. తర్వాత ఆధునిక నీటిపారుదల పద్ధతుల్లో స్ప్రింక్లర్లు ఇచ్చాడు. దాని తర్వాత బిందు సేద్యం ఇచ్చాడు. సో ఇక సేమ్ ఇదంతా కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ పరాగరే ఎక్కువగా మరి కలుపు మొక్కలు అంటే ఏంటి అంటే పంట పొలాలతో పాటు పెరుగుతూ మరి పంట పొలాలకి నష్టాన్ని కలిగించేటటువంటి అనవసరమైనటువంటి మొక్కల్ని మనం కలుపు మొక్కలు అని చెప్పడం జరుగుతుంది. మీ కలుపు మొక్కలు మనం పెంచకుండానే పెరుగుతుంటాయి. ఇవి పెరగటం వల్ల ఏంటంటే మనం పండించేటటువంటి పంటకు సంబంధించినటువంటి పంట మొక్కలు దిగుబడి తగ్గిపోవటం, వాటిలో నాణ్యత తగ్గిపోవటం, గింజలు సరిగా లేకపోవడం అనేది జరగటం జరుగుతుంది. దీంట్లో కలుపు మొక్కల్లో ముఖ్యమైనటువంటి పార్థీనియం అనేది చాలా పర్యావరణానికి హానికరమైనటువంటి మొక్క అండి, గుర్తుపెట్టుకోండి. పార్థీనియం హిస్టిరోఫోరస్ అంటారు, వయ్యారి బామ అంటారు. మరి ఇది మన దేశానికి సంబంధించినటువంటిది కాదు. ఇది అమెరికా దేశం నుంచి గోధుమలు మనం దిగుమతి చేసుకోవటం వల్ల గోధుమలతో పాటు ఆ గడ్డి గింజలకు సంబంధించినటువంటి పార్థీనియం గింజలు కూడా రావటం జరిగింది. నెక్స్ట్ కొన్ని కలుపు మొక్కల పేరు తీసుకున్నట్లయితే గరిక, వంజ, వరిపిల్ల గడ్డి, సుఖభోగి, దారక, బూరుగ తుంగు, ఇవన్నీ కూడా మనకి వరి పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ గరిక, వంజ, వరిపిల్ల గడ్డి, సుఖభోగి, దారక, తర్వాత బూరుగుతుంగ, ఇవన్నీ కూడా వరిలో కనిపించేవి. తర్వాత కూరగాయల పంటల్లో ఎక్కువగా గునుగు ఉంటుంది, గురుగు అంటారు కదా, అది కానివ్వండి. తర్వాత గడ్డి సేమంతి, తోటకూర, గోలగొండి, తొంగ, జీలుగ, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కూరగాయ పంటల్లో. పొగాకులో ఉండేది పొగాకు మల్లె. తర్వాత మిరప, పత్తిలో పులిచింత ఉంటుంది. మిరప కానివ్వండి, ప్రత్తి కానీ దీంట్లో పులిచింత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కలుపు మొక్కల్ని మనం చంపడం కోసం ఎక్కువగా ఉపయోగించేటటువంటి కలుపు మందులు స్ప్రే చేయడం జరుగుతుందండి. దీంట్లో 2,4-D ఇంపార్టెంట్ అండి. ఇది 2,4-D అంటే 2,4-డైక్లోరోఫినాక్సీ ఎస్టిక్ యాసిడ్. 2,4-D అంటే 2,4-డైక్లోరోఫినాక్సీ ఎస్టిక్ యాసిడ్ని మనం ద్విదళ బీజ కలుపు మొక్కల నాశిని అంటారు. ఇది అంటే వరి పొలంలో మనం చల్లినట్లయితే వరి మొక్కలకి ఎలాంటి నష్టం ఉండదు, కానీ దాంట్లో పెరిగేటటువంటి ద్విదళ బీజ మొక్కలకు మాత్రమే నష్టం ఉంటుంది. ఇప్పుడు వరి, గోధుమ అనేవి ఏకదళ బీజాలు. మరి ఇప్పుడు మనం వేసేటటువంటి 2,4-D అనేది ఏకదళ బీజ మొక్కల్ని చంపదు, కేవలం ద్విదళ బీజ మొక్కలు మాత్రమే చంపుతుంది. సో కాబట్టి మనం వేసేటటువంటి కలుపు ముందు కొట్టేటప్పుడు అది మనం ఏ పంట వేస్తున్నామో, దేన్ని చంపాలి అనేటటువంటిది తెలుసుకొని దానికి సంబంధించినటువంటి మన కలుపు మందులు స్ప్రే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరి పొలంలో మనం 2,4-D చల్లామనుకోండి, కేవలం దాంట్లో ఉండేటటువంటి ద్విదళ బీజాలకు సంబంధించిన మొత్తం కలుపు మొక్కలు మాత్రమే చేస్తాయి. అట్లా కాకుండా మనం వేసుకున్నటువంటి పంట ద్విదళ బీజ పంట అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెసర లాంటిది వేసినాం అనుకోండి, పెసర మీద 2,4-D స్ప్రే చేస్తే మనం వేసిన పంటే చచ్చిపోద్ది మొత్తం కూడా. సో అది కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ హార్వెస్టింగ్, ఇది కూడా సేమ్ మాన్యువల్గా చేసేటటువంటి తర్వాత కంబైన్డ్ హార్వెస్టర్స్ గురించి ఇచ్చాడండి. డీటెయిల్స్ ఇవే. తర్వాత స్టోర్ చేయటం, గ్రెయిన్స్ని స్టోర్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్లు అనేవి ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఇవి కీటకాలు, పురుగులు, గింజల నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ధాన్యాలని ఎక్కువగా గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్లో కానీ లేకపోతే ఇంకా శీతల గిడ్డంగులు వీటిలో స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. సో కాబట్టి ఇట్లా మీరు ముఖ్యమైనటువంటి అంశాలని, రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలని మనం చూసుకోవటం వల్ల మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలుగుతాం. చదివిందే పదే ఎక్కువగా చదవటం వల్ల ఉపయోగం ఉండదండి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ బుక్ తీసుకున్నట్లయితే ఏపీ బుక్లో చాలా సిలబస్ చాలా లైట్గా ఉంది, సింపుల్గా ఉంది. మరి తెలంగాణ బుక్ తీసుకున్నట్లయితే దానికి అదనంగా కొంచెం ఈ అంశాలు కూడా మనం జోడించుకున్నట్లయితే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ స్టాండర్డ్గా ఉంటుంది. 10th ఎలా ఉంటుంది? 10th సేమ్ అండి. తెలంగాణలోను ఏపీలోను 10th బుక్కులు సేమ్ ఉన్నాయి, రెండు కూడా. 6th, 7th, 8th, 9th వరకు మీకు మారినాయి సిలబస్లు. మారి మీకు వాల్యూమ్ 1, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 టైప్లో వచ్చాయి కదా. ఆ వచ్చినటువంటి బుక్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే చాలా తేలిగ్గా ఉన్నాయి. మీరు కావాలంటే మీరు తెలంగాణకు సంబంధించినటువంటి పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు వస్తాయి. మీరు సేమ్ ఇప్పుడు మీకు ఎట్లా ఉన్నాయో ఇవి కూడా అట్లా ఉంటాయి, కానీ స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుంది. నేను చూశాను, మీ ఏపీలో ఉన్నటువంటి 9th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ చదువుకోవడం అనేది చాలా తక్కువ టైంలోనే మీరు చదవచ్చు. మనం చెప్పినటువంటి టైం టేబుల్ ప్రకారం అయితే ఇంకా ఈజీగా చదవచ్చు.
చాలా సిలబస్ చాలా సింపుల్‌గా ఉందండి. కానీ ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సిలబసే కొంచెం చాలా స్టాండర్డ్ ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు దాంతో పాటు ఇవి గూడా చదువుకున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మనకి బిట్లు పోకుండా ఉండడానికి అవకాశం ఉంటది. సో, ఇది దీనికి సంబంధించిందండి. తర్వాత ఆహ్, నెక్స్ట్ ఇంకొక టాపిక్‌లో మళ్ళీ కలుద్దామండి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి అందరికి గూడా. ఎవరైనా లైవ్‌ని లైక్ చేయకపోయినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌లో అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషను దాదాపు 1000 వీడియోలుంటాయండి. మనకి డీఎస్‌కి సంబంధించినటువంటి వీడియోలు 1000 వీడియోలు చేయటం జరిగింది. సో, ఇవి అన్నీ గూడా మీ అందరికి గూడా 100% యూజ్ అవుతాయి. మీరు ఏదో ఒక టైంలో వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు కూడా సైకాలజీ, మెథడాలజీ అన్ని రకాలైనటువంటి కంటెంట్‌కి సంబంధించినవి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు సేవ్ చేసుకొని ఇవన్నిటిని కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో, మీ అందరికి కూడా తక్కువ టైంలోనే ఇవన్నీ అకాడమీ బుక్‌ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి సైకాలజీ అన్నిటికి సంబంధించినటువంటి బిట్స్ గూడా ఉన్నాయి. తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ గూడా మనం జీకే స్టార్ట్ చేసాము. కరెంట్ అఫైర్స్ గూడా ఈ రోజు నుంచి నైట్ స్టార్ట్ చేస్తామండి. సో, కాబట్టి మీ అందరికి గూడా ఆల్ ది బెస్ట్ అండి.